హాయ్ అండి. గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చి వారం అవుతుంది. ఇప్పటికే చాలామంది అప్లై చేసుంటారు. ఒకవేళ అప్లై చేయనోళ్ళైతే ఈ వీడియో చూడండి. తప్పనిసరిగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. రైల్వే గ్రూప్ డిలో చాలా ట్రేడ్స్ అయితే ఉన్నాయి. మీరు అప్లై చేసినప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా అప్లై చేయండి. లేదంటే మీ జీవితం చాలా తలకిందులైపోద్ది. జాబ్ వచ్చిందంటే వచ్చిన తర్వాత బావుంటది. జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో 100కి 100 ఏవైతే ఎక్కువ పోస్టులున్నాయో అందరూ దానికే అప్లై చేస్తారు. అక్కడే పెద్ద మిస్టేక్ చేసినట్టండి. కానీ అలా చేస్తే జాబొచ్చిన తర్వాత డిపార్ట్‌మెంట్‌లో ఎలా అయితే జాయిన్ అయ్యామో రిటైర్మెంట్ అయ్యేదాకా అదే విధంగా ఉంటది. దాని దరిదాపుల్లో ఉంటది తప్ప ఎదుగు పొదుగు ఏముండదు. సో, నా అనుభవమే చెప్తున్నాను. మీరు గూడా నేను చెప్పానని కాదు. ముందు మీ ఫ్రెండ్స్‌ని ఆర్ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎవరినైనా అడిగి తర్వాత నా సలహా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా నా వీడియో అయితే మీకు 100కి 100% ఖచ్చితంగా యూజ్ అవుతది. సో, ఈ వీడియో అయితే ఇప్పటికే కొంచెం లాగ్ అవుతున్నట్టుందండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏ ట్రేడ్ నుంచి ఏ ట్రేడ్ వరకు ఆప్షన్ ఇవ్వాలి. ఆప్షన్ ఇస్తే మీ లైఫ్ ఎంత బావుంటుంది. ఇది అప్లై చేసి మీకు జాబ్ వస్తే మాత్రం పక్కా నన్ను గుర్తుంచుకుంటారు అని నేను నమ్ముతున్నాను. మీకు కూడా నమ్మకం ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. థాంక్ యూ. బై.